ఇప్పుడు మిగిలిన ఏఐ టూల్స్ దగ్గరకు వద్దాం. ఎక్కువ మంది వినియోగించే చాట్ జీపీటీ టూల్ ఓపెన్ ఏఐ. ఇది అమెరికా సంస్థ. మరి ఓపెన్ ఏఐ పై ఈ తరహా విమర్శలు లేవా అంటే ఎందుకు లేవు? చాలానే ఉన్నాయి. ఓ మత గ్రంథంలో ఉన్న వివాదాస్పద అంశాలపై ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ సమాధానం ఇవ్వదు. అంతేకాదు, ఇంకా ఎన్నో ప్రశ్నలకు చాట్ జీపీటీ కూడా ఆన్సర్ ఇవ్వదు. డొనాల్డ్ ట్రంప్ వివాదాల చిట్టాను వివరిస్తూ ఆయన చాట్ జీపీటీ ఏకి పారేసిందని, అదే సమయంలో డెమోక్రటిక్ పార్టీ లేదా బైడెన్ తప్పిదాలు, యుద్ధ ఘోరాల గురించి ప్రశ్నలు అడిగినప్పుడు న్యూట్రల్ గా సమాధానం చెప్పిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజానికి చాట్ జీపీటీ సమాధానాలు లెఫ్ట్ వింగ్ భావజాలానికి అనుకూలంగా ఉంటాయన్న వాదన ఏనాటి నుంచో ఉంది. ఇక ఈ సమస్యలను పరిష్కరించడానికి చాట్ జీపీటీ రిఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్బ్యాక్ లాంటి పదాలను ఉపయోగిస్తోంది. అంటే ఓ ప్రశ్నకు 2 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్స్లో సమాధానాలు ఇవ్వడం అన్నమాట. ఇందులో యూజర్లు తమకు నచ్చిన దాన్ని తీసుకోవచ్చు. ప్రిఫర్ దిస్ రెస్పాన్స్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్కువ మంది క్లిక్ చేసిన ఆప్షన్ ని ఓపెన్ ఏఐ స్టోర్ చేసుకుంటుంది. తర్వాత ఎవరైనా అదే ప్రశ్న అడిగితే అదే సమాధానాన్ని అందిస్తుంది. అదే సమయంలో వేరే లైన్లో సమాధానం ఇవ్వాలని కోరినా యూజర్ అడిగిన దాన్ని బట్టే ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడే కొన్ని నిబంధనలున్నాయి. చాట్ జీపీటీ కూడా కొన్ని సున్నితమైన అంశాలపై సమాధానాలను నియంత్రిస్తుంది. మతపరమైన లేదా సున్నితమైన అంశాలపై ఓపెన్ ఏఐ అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరిస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న తియన్మార్ స్క్వేర్ గురించి ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ ఎంతవరకు సమాధానం ఇవ్వాలో అంతవరకే ఇస్తుంది. తెగే వరకు లాగితే ఇవ్వను పొమ్మంటుంది. ఎందుకంటే ఈ అంశంలో చాలా సున్నితమైన ఘటనలున్నాయి కాబట్టి. కానీ అటు చైనా డీప్ సీక్ మాత్రం ఈ ప్రశ్నకు ఇంగ్లీష్లో అసలు సమాధానమే ఇవ్వడం లేదు. ఇక మీరే అర్థం చేసుకోవాలి.